ఓం నమ శివాయ. శివమహాపురాణంలో నిన్న మనం పినాకిని అనే మాటకి, రుద్రుడు అనే నామానికి అర్థాలు తెలుసుకుంటూ, ఆయనకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయి అనే విషయాన్ని తెలుసుకుంటూ, మనకి ప్రళయాలు 3 ఉన్నాయని, మొదటిది నిత్య ప్రళయం, రెండవది ఆత్యంతిక ప్రళయం అని తెలుసుకున్నాం. ఇంకా మూడవది మహాప్రళయం. మహాప్రళయం అంటే ఈ పాటికి అందరికీ అర్థమైపోయే ఉంటుంది. యుగం అయిపోయేటప్పుడు ఉండేటటువంటి ప్రళయం. ఆత్యంతిక ప్రళయంలో అందరూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈశ్వరుడిని తమంత తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడనమాట. ఎలాగా? మైనపు ముద్ద నల్లపూసలలో తిరిగి తనే పుచ్చేసుకున్నట్లుగా జీవులను తానే పొందేస్తాడు. వాళ్ళు ఏడుస్తున్నా, నవ్వుతున్నా, ఎలా ఉన్నా వాళ్ళకి సిద్ధినిచ్చేస్తాడు. అలా చేసిన రుద్రుడి చేతి ధనస్సు సాత్వికమైనది, లోకరక్షణ హేతువైనది. కాబట్టి అది మహాప్రళయం. అది కూడా ఆయన అనుగ్రహం. కాబట్టి రోదయతి సర్వమంతకాలే ఇతి రుద్ర రుత్యధర్మాన్ లోకం యతి ప్రాపయతీతివా రుద్ర. అంటే ఇది చూడండి, చిత్రంగా లేదు ఈ మాట. వేదం శబ్ద ప్రమాణమై మనకి ధర్మాన్ని బోధన చేస్తూ ఉంటుంది. వేదమంతా కూడా ధర్మాన్ని చెప్పడమే. వేదం మారితే రామాయణంగా మారింది అని రామాయణంలో చెప్పబడింది. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. వేదం ధర్మమే కాబట్టి, వేదం రాశీభూతమైన ధర్మబద్ధమై ధర్మాన్ని నేర్పే కావ్యంగా రామాయణంగా వచ్చింది. ధర్మమే రాశీభూతమైన భగవానుడు రామో విగ్రహవాన్ ధర్మ, రాముడిగా వచ్చాడు. వేదం ధర్మబద్ధంగా మనం ఎలా ప్రవర్తించాలో చెబుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని మాటలు చూడండి, లోకంలో అలాగా ఉండిపోయి ఉంటాయి. పూర్వకాలం మనం పెద్దలు ఎవరి దగ్గరికైనా వెళ్తే, నాయన నీ ఇష్టాపూర్తములు జరుగుతున్నాయా అని అడిగేవారు. అంటే ఇష్టాపూర్తాలంటే తెలుసుకుందాం. అలాగే చూడండి, సాధారణంగా గురువులు శిష్యులు అంటే పూర్వం ఈ ఆశ్రమాల్లో ఉండేవారు కదండి. అప్పుడు కొన్నాళ్ళు గనక శిష్యుడు గురువు మధ్యలో కనపడకుండా ఉండేటటువంటి సందర్భాలు ఏమైనా వస్తే, శిష్యుడు గురువుకు కనబడగానే గురువు అడుగుతాడు, నీ ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా నాయనా అని అడుగుతాడు. అంటే ఇష్టాపూర్తములు అంటే ఏంటండి అసలు? మనకి కాయికమైన శక్తి ఒకటి ఉంటుంది. ఈ శక్తితో కొంత ఈశ్వర సేవ చేయమని శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంటే మన శరీరంలో ఉన్న బలం బ్రతికి ఉన్న దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నా వాళ్ళు అనుకున్న మన వాళ్ళ కోసమే కాదు, ఏదో ఒక సేవకు ఉపయోగపడాలి. ఈశ్వరుని వాహనం వెళ్ళిపోతుంటే మనం వెళ్ళి ఒకసారి ఆ వాహనాన్ని వహిస్తామని అడగాలంటే, ఆయనని పల్లకీ సేవలో తీసుకెడుతున్నారనుకోండి, అక్కడికి వెళ్ళి ఏమంటే మేము కూడా ఒకసారి మోస్తామండి ఆ పల్లకి అని వెళ్ళాలి. వాళ్ళు ఛీ అన్నా పర్వాలేదు కానీ వాళ్ళు ఇస్తే వెంటనే భుజం మీద పెట్టేసుకోవాలి. శరీరం దానికి ఉపయోగపడాలి. మనం ఎక్కడికైనా వెడితే అక్కడ ఉన్న దేవాలయాన్ని ఒకసారి తొడవగలగాలి. ఇష్టాపూర్తములు అంటే మన కాయికమైన శక్తిని ఈశ్వరుడి కొరకు ఉపయోగించడం. చూడండి, కొన్ని కొన్ని గుళ్ళల్లో కళ్యాణం చేస్తారు. రాముల వారి గుళ్ళో ఏముందండి, ప్రతి శ్రీరామనవమికి కళ్యాణం చేస్తారు. శివాలయంలో కార్తీక మాసంలో పూజలు చేస్తారు. ఆ బిల్వదళాలు అవి ఒలవాలంటారు. ఆ ఒలిచడానికి మనం కనీసం ఒక గంట కూర్చుని, ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. చక్కగా 3 దళాలు 3 ఆకులు ఉన్న దళాలన్నిటిని కోసి పక్కన ఒక గోను సంచి మీదో దేని మీదో వెయ్యాలి. నేల మీద వేయకూడదు మళ్ళీ, అదొక పాపం. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం. ఆయనకి అలంకరణ అంటే చాలా ఇష్టం కదండి. కాబట్టి చక్కగా పువ్వులన్నీ దండలు కట్టగలగాలి. ఎవరైనా కట్టిన దండలు చక్కగా మడిసి ఆయనకి, స్వామికి ఏ రకంగా ఉంటే నలగకుండా అక్కడ ఉన్న పూజారి గారు పెట్టగలుగుతారో ఆ రకంగా వాటిని అమర్చగలగాలి. ఇవన్నీ చేయడం కూడా కాయికమైన శక్తిని ఈశ్వరుడి కొరకు ఉపయోగించడమే. మనం చేసే వృత్తి ద్వారా కొంత ద్రవ్యాన్ని ఆర్జిస్తూ ఉంటాం. అంటే కొంత డబ్బుని మనం సంపాదిస్తూ ఉంటాం.
ఆ సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని మన శక్తి మేరకు ఈశ్వరార్చనలో ఉపయోగించి తీరాలి. లేకపోతే ఉత్తరగతులు రావు. మనం మన సంసారం కోసం ఖర్చు పెట్టింది ఏ ఫలితాన్ని ఇవ్వదు. భార్య, పిల్లలకి, తల్లిదండ్రులకి వీళ్ళకి ఖర్చు పెట్టింది మనకి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. కానీ అందులో మనకి 10 లక్షలు రానియండి జీతం. రూ. 10 భగవంతుడికి అంటే ఇప్పుడు రూ. 10లో కాదు గానీ కనీసం రూ. 20, 25లో ఒక కొబ్బరికాయ వచ్చింది. వెళ్ళి భగవంతుడికి దర్శనం చేసుకొని, దండం పెట్టుకొని, ఓ రూ. 10 పువ్వులు కొని, స్వామికి అలంకరించి, ఓ కొబ్బరికాయ కొట్టి, దండం పెట్టి, నైవేద్యం చేస్తే అది మనకి ఫలితాన్నిస్తుంది. కాబట్టి సంసారం కోసం ఖర్చు పెట్టడం మన ధర్మం. కానీ మన హుండీలో వేసిన ద్రవ్యం మనకి ఉత్తమ లోకాలని నిర్ణయం చేస్తుంది. మనం హుండీలో వేసిన ద్రవ్యం ఒక దైవ కార్యానికి వినియోగించినప్పుడు అది ఉత్తరోత్తర జన్మలలో మనల్ని ఎక్కడ రక్షిస్తుందో మనకు తెలీదు. కానీ ఆ పుణ్యం మాత్రం మనల్ని కాపాడుతుంది. మనం ఆ డబ్బులోంచి ప్రయత్నపూర్వకంగా భక్త వస్త్ర సంబంధమైన ఖర్చు పెట్టాలి. అది స్థాయిని బట్టి ఉంటుంది. ఎవరో ఒక మహాత్ముడు ఉన్నాడనుకోండి, దేవాలయం చేయగలిగిన వాడే ఉంటాడనుకోండి. ఇంకొకడు రూపాయి మాత్రమే హుండీలో వేయగలిగిన వాడై ఉంటాడు. ఆయన మహాత్ముడే. ఇంకో మహాత్ముడు ఏదో కొంత డబ్బు కట్టి ఏదో ఒక సేవ చేయగలిగిన వాడే ఉంటాడు. దీనిని ఇష్ట అంటారు. అంటే డబ్బు కాకపోయినా డబ్బుని కాయికమైన శక్తిగా ఈశ్వరుడి అనుగ్రహం కొరకు వెచ్చించడం. ఇది చేస్తున్నావా అని గురువు శిష్యుణ్ణి అడుగుతాడు. సంపాదించిన డబ్బును దాచేసుకోవడం కాదు, మనం సంపాదించిన డబ్బులో కొంత భగవంతుడి సేవకి ఖర్చు పెట్టాలి. ఇది రెండవది పూర్తము. మొదటిది ఇష్టాపూర్తము అంటే ఇష్ట గురించి తెలుసుకున్నాం కదండి. ఎవరికి తోచిన డబ్బు వాళ్ళు హుండీలో వేయడం, లేకపోతే ఏదో రకంగా స్వామి సేవకి దాన్ని ఖర్చు పెట్టడము. రెండవది ఏంటండి పూర్తము అంటే మనకి అటువంటి అర్హత శరీరంలో పడితే ప్రయత్నపూర్వకంగా మనం ఒక చోట కూర్చుని, అయ్యా నేను అగ్నిహోత్రంలో హవిస్సు వేస్తానండి అని అడగాలి. నేను ఒక సమిధి వేస్తానండి అని అడగాలి. శివుడికి అర్చన జరుగుతుంటే అన్ని దళాలకు 3 ఆకులు ఉండేటట్టుగా జాగ్రత్తగా కత్తిరించి ఒక పళ్ళెంలో పెడుతూ ఉంటారు. అలా కత్తిరించి పెట్టడం కూడా ఒక సేవే. అలా మనం ఒక అగ్ని కార్యం చేయగలగాలి. మనం హోమం చెయ్యాలి. హోమం చేయడం చేత కాకపోతే అక్కడ జరిగే హోమ కార్యక్రమానికి కొంత ద్రవ్య సహాయం చేసి ఆచార్య ముఖేన అని చెప్పి హోమానికి కూర్చోవాలి. అప్పుడు ఆచార్యుడు హోమానం చేస్తాడు. కానీ హోమ ఫలితం మాత్రం మన ఖాతాలో జమ చేయబడుతుంది. అలా ఫలితం మనకే వస్తుంది. ఇది పూర్తము. ఈ 2 మనం చేసి తీరాలి. ఈ 2 చెయ్యకపోతే మన ధర్మాన్ని మనం విస్మరించినట్టు అవుతుంది. ఇష్టాపూర్తములనే ఈ రెండిటిని మన శరీరాన్ని, మనస్సుని ధర్మ మార్గం వైపు తిప్పుకోవడానికి ఉపయోగించుకుంటారు. భగవంతుని దగ్గరికి వచ్చేసరికి ఖర్చు పెట్టడానికి వెనకంజ వెయ్యకూడదు. చాలామంది గుళ్ళలోకి వెళ్ళినప్పుడు చేసే పొరపాటు అదే. మనం బయటికి వెళ్ళామనుకోండి, ఉదాహరణగా ఈ రోజులను బట్టి చెప్పాలంటే ఒక హోటల్‌కి, ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాం. అక్కడికెళితే ఒక కుటుంబం భార్యాభర్త, 2 పిల్లలు వెళ్ళారనుకోండి, ఆ రోజు ఖర్చు 2000 అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళు తినే తిళ్ళు. ఎందుకంటే ఇంట్లోలాగా పప్పు, అన్నం, చారు అన్నం, కూర అన్నం తినేసి వచ్చేయరు. అక్కడికెళ్ళారంటే స్టార్టర్స్ అంటారు, ఫ్రైడ్ రైసులంటారు, జ్యూసులంటారు, కూల్ డ్రింకులంటారు, ఏమిటేమిటో తింటారు. ఐస్ క్రీములంటారు, అన్నీ తింటారు. తినచ్చు, తప్పులేదు. ఎవరి ఇష్టాన్ని వాళ్ళు ఎవరికి తోచినది చెయ్యొచ్చు. అయితే వీళ్ళే వస్తూనో, వెడుతూనో, అక్కడికి వెడుతూనో, వస్తూనో, ఆ రోజు పెళ్లి రోజో, లేకపోతే పిల్లల పుట్టినరోజో ఏదో అనుకుని వెళ్ళారనుకోండి. వెడుతూనో ఆ రెస్టారెంట్ నుంచి వచ్చేటప్పుడు గుళ్ళోకెళ్ళారనుకోండి, ఆ హుండీలో డబ్బులు వేయడానికి ఆ పర్సు తీసి వెతుకుతారు. ఎంత తక్కువ రూపాయి బిళ్ళ కంటే తక్కువదేదైనా ఉంటే అందులో వేసేద్దామన్నట్టుగా నలుగురు కలిసి 4 రూపాయలు వేస్తే రూ. 2 అయిపోతున్నాయి కాబట్టి చిల్లరంతా చూసి తీస్తారు. ఇక ఆడవాళ్ళు ఉన్నారంటే ఆ పర్సు ఎక్కడి నుంచో తీస్తారు, వెతుకుతారు, అటు పక్కకెళ్ళిపోతారు. ఎవరూ చూడకుండా కెలికి ఓ 10 పైసలు
10 పైసలో ఇప్పుడు రోజుల్లో అంటే 10 పైసలు లేవనుకోండి, పావలాయో, అర్ధ రూపాయో, రూపాయి బిళ్ళో పంతులు గారి పళ్ళెంలో వేస్తారు. ఓ రూపాయి హుండీలో వేస్తారు. ఏవండీ రోజు మనం పెట్టే అక్కర్లేని ఖర్చులో ఒక్కరోజు, వారంలో ఒక్కరోజు స్వామి దగ్గరికి వెళ్ళి రూ. 11 వేస్తున్నాం. అంతకంటే ఎక్కువ వేయమని కూడా అనట్లేదు. ఒక్క రూ. 11 స్వామి హుండీలో వేసి, స్వామి నీ కార్యానికి ఉపయోగపడేటట్టుగా ఈ డబ్బును చేసి నా పాపాన్ని కొంత తీసేయమని అడిగితే అది ఎంత మంచిదండి. కాబట్టి మనం భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని భగవంతుని సేవకి ఉపయోగించగలుక్కోవాలి. అలాగే భగవంతుడు వల్ల మనకి ఈ ఉద్యోగాలో డబ్బు సంపాదన వస్తోంది. అందులో ఒక రూ. 10 తీసి స్వామికి ఆహ్, ఆయనకి ఉపయోగపడేటట్టుగా చేద్దాం అన్న ఆలోచన మనకి రాగలగాలి. దీనికోసం మనం ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గరికొచ్చేసరికి ఖర్చు పెట్టడానికి వెనకంజ వేయకూడదు. భగవత్ సంబంధమైన ఖర్చుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి మనకు మనమే న్యాయమూర్తులం. ఎవ్వరిని అడగక్కర్లేదు. ఏవండీ రూ. 10 ఇద్దామనుకుంటున్నాను. ఈ లేకపోతే కొన్ని గుళ్ళలో చూడండి అన్న సమారాధన చేస్తూ ఉంటారు. అన్న కైంకర్యం అసలు అన్నదానం అంటూ ఉంటారు. అన్నదానం చెయ్యడం అనే మాట తప్పే. ఎందుకంటే దానం చెయ్యడం ఏమిటండి అన్నం? ఇప్పుడు భగవంతుడు మనకి అర్హత ఏమిచ్చాడు? ఒకళ్ళకి అన్నం పెట్టే భాగ్యాన్ని మనకు కలగజేశాడు. అంటే భగవంతుడే ఆ రూపంలో వచ్చి మన దగ్గర నుంచి ఆ విధంగా పుణ్యాన్ని చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయనకి మనం దానం చేయడం ఏమిటి? మనం ఆయనకి సమర్పించుకుంటున్నాం. అన్న అన్న సమర్పణ చేస్తున్నాము అన్నారు కానీ, అన్నదానం చేశాము అన్న మాట రాకూడదసలు నిజానికి. కాబట్టి అటువంటి భాగ్యాన్ని కలగజేసినందుకు భగవంతుడికి మనం సర్వదా రుణపడాలి. కాబట్టి మనం చేసే ఈ పనులని ఒకళ్ళని అడిగి చెయ్యక్కర్లేదు. ఏవండీ వాళ్ళు హుండీలో రూ. 100 వేద్దాం అనుకుంటున్నానండి వేయమంటారా? అని ఎవ్వరిని అడగక్కర్లేదు. స్వామికి ఒక పంచా, కండువా ఇద్దాం అనుకుంటున్నాను. అమ్మవారికి చీర, జాకెట్టు ఇద్దాం అనుకుంటున్నాను. ఇవ్వమంటారా? అనక్కర్లేదు. నీకు తోచినట్టుగా నువ్వు చెయ్యాలనుకున్నది చేసేటట్టుగా భగవంతుణ్ణి స్మరించి చేసేసుకుంటే మనం చేసే పనులకి మనమే న్యాయమూర్తులం అవుతాం. కాబట్టి ఈ 2 చేయడం వలన ఏమవుతుందండి? తర్వాత పూర్తము. 2 చేయగలిగితే మనం సోపాసనాలు ఎక్కుతాం. అంటే నిచ్చెన లెక్కేసినట్టే. దీన్నే సంగీతంలో నాదోపాసన అని పిలుస్తారు. వైదికమైన మార్గంలో ఈ ప్రయత్నంలో శాస్త్రం తల్లి యందు పెద్ద బాధ్యత పెట్టింది. ధర్మం అనేది తల్లి దగ్గరే ప్రారంభమవుతుంది కదండీ! ఏది చెప్పినా మొదటి గురువు తల్లే కాబట్టి న్యాయం, ధర్మం అనేది తల్లి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. శైశవేభ్యస్త విద్యానాం చిన్నతనంలో భగవంతుడున్నవాడు ఒకడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని పిల్లల యందు ఏర్పడేటట్టు విద్యాభ్యాసం జరిగి తీరాలి. ఈ రోజుల్లో అయితే స్కూళ్ళలో ఇది చెప్పడం లేదు కానీ, మనం పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కావలసిన విద్య ఇంట్లో నేర్పాలి. అమ్మ చెప్పిన మాట పిల్లాడికి నాటుకున్నట్టుగా ఎవరు చెప్పినా అది నాటదు. అంతే కదండీ! దాన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే చాలామంది అంటుంటారు చూసారా? అమ్మ చెప్పిన మాట ఇంజెక్షన్‌లా పనిచేస్తుంది అంటూ ఉంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళయ్యి ఇంటికి వచ్చిన కోడలికి, కొడుకుకి మధ్య జరిగే సంభాషణలో ఈ ఈ మాటలొస్తూ ఉంటాయి. అవును. మీ అమ్మగారు చెప్పారు కాబట్టి మీకు ఇంజెక్షన్‌లా పనిచేసింది ఆ విషయం. అదే నేను చెప్తే నీకు తెలియలేదు, మీకు తెలియలేదు, లేతే నీకు తెలియలేదని భార్యని భర్తో, భర్తని భార్యో అనుకుంటూ ఉంటారు. అది అక్షర సత్యం అండి. తల్లి చెప్పిన మాట ఎప్పుడూ కూడా పిల్లలకి ఇప్పుడే కాదు వాళ్ళకి 60 ఏళ్ళొచ్చినా, 70 ఏళ్ళొచ్చినా తల్లి ఒరేయ్! ఇలా కాదురా ఇలా చేసుకో అంటే అలాగే చేస్తాడు వాడు. అదే తండ్రి చెప్పినా అంత వినకపోవచ్చేమో కానీ, తల్లి చెబితే మాత్రం అది తప్పనిపించినా, తప్పైనా సరే తల్లి చెప్పింది కాబట్టి అలాగే చేస్తే మంచిదేమో అనే భావన వచ్చేటట్టుగా వాడు తల్లిని అంత ఆచరిచ్చేస్తూ ఉంటాడు. అనుసరిచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి అందులోనూ అమ్మ పిల్లాడికి పిల్లకో మాట నాటుకునేటట్టు చెప్తుంది. ఇంకెవ్వరూ ఆ మాట అలా చెప్పలేరు.
కాబట్టి దీన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అమ్మ చిన్నతనంలో పిల్లవాడికి భగవద్భక్తిని నేర్పాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఆహ్, వాళ్ళు పిల్లలు చిన్నతనం నుంచి ఇంగ్లీష్ రైమ్స్ ఇవి నేర్పడంలో ఉన్నారే కానీ భగవంతుడి శ్లోకాలు, తర్వాత వారంలో ఒకరోజు శనివారం లేదా ఆదివారం మనకి సెలవులొస్తూ ఉంటాయి. చాలామందికి ఈ రోజుల్లో ఐటీ కంపెనీలకి శని, ఆదివారాలు సెలవే. పిల్లలకి కూడా ఒక మూడో క్లాస్ దాకో, నాలుగో క్లాస్ దాకో శనివారాలు సెలవుంటాయి. పోనీ శనివారం సెలవు తీసేసినా ఆదివారం నాడు సెలవే కాబట్టి, ఆ రోజు సెలవు కాబట్టి 9 దాకా, 10 దాకా పడుకుందాం. బయట హోటల్ నుంచి మనం ఆర్డర్ చేసేసుకుందాం, తినేద్దాం, మళ్ళీ మధ్యాహ్నం పడుకుందాం. లేతే ఏదో మాల్‌కెళ్ళిపోదాం, అక్కడ ఎంజాయ్ చేసేద్దాం. ఏ పానీపూరి ఇలాంటివో, మిక్చర్‌లో ఏవో ఉంటాయి కదా! గడ్డిగాము అవన్నీ తినేద్దాం, వచ్చేద్దాం. మళ్ళీ సోమవారం నుంచి మనకు మామూలే కదా! అని అనుకోకుండా పిల్లలకి చిన్నతనం నుంచే భగవద్భక్తిని నేర్పించాలి. భగవత్ సంబంధమైన శ్లోకాలు, కథలు చెప్పాలి. ఆదివారం వచ్చిందంటే ఉదయాన్నే మామూలుగా స్కూల్ టైంకే లేవాలి. భార్య లేవాలి, తల్లి లేవాలి, తండ్రి లేవాలి, పిల్లలు లేవాలి. లేచి గబగబా స్నానం చేసి శుభ్రంగా తయారయ్యి, చక్కటి బట్టలు కట్టుకుని, ఏదో దిక్కుమాలిన బట్టల్లాగా బిగుతుకుపోయిన నిక్కర్లు, ఆ సగం మోకాలి పైకున్న నిక్కర్లు, టీ షర్టులు లూజుగా పూర్వం పనిచేసేవాళ్ళు అలాంటివి వేసుకునేవారు. ఎందుకంటే వాళ్ళు పని చేయడానికి ఇంట్లో దులపాలనుకోండి, ఆ పనివాడు సగం మోకాలు పైకున్న నిక్కర్ ఏసుకునేవాళ్ళు. బనీన్లు లాంటివి వేసుకునేవారు. ఎందుకు? వాళ్ళకి పైకెక్కడానికి, దిగడానికి వీలుగా ఉంటుంది. షర్టులు లాంటివి వేసుకుంటే చెమటలు పట్టేసి పని చేయలేరని. ఇప్పుడు మన వాళ్ళు ఇంట్లో హాయిగా ఏసీల్లో కూర్చొని కూడా అలాంటి బట్టలే వేసుకుంటున్నారు. ఇంట్లో ఎవరు పెద్ద ఆడవాళ్ళున్నారా? తల్లుందా? అత్తగారున్నారా? వదినగారున్నారా? అని మగవాళ్ళు చూడట్లేదు. బావగారున్నారా? మామగారున్నారా? అన్నదమ్ములున్నారా? తండ్రున్నాడా? అని ఆడవాళ్ళు చూడట్లేదు. కాబట్టి ఇటువంటి వస్త్రాలంకరణలు అవి కాకుండా చక్కగా, శుభ్రంగా మన సాంప్రదాయానికి సంబంధించినటువంటి వస్త్రాలు కట్టుకుని గుడికి వెళ్ళడం ఒకటి అంటూ అలవాటు చేసుకుంటే 2 వారాలు మీరు తీసుకెళ్ళండి. మూడో వారం పిల్లలే చెప్తారు. నాన్న ఇవాళ ఆదివారం, అమ్మ ఇవాళ ఆదివారం గుళ్ళోకెళ్ళాలి పొద్దున్న అని వాళ్ళు చెప్తారు. అది తల్లి అలవాటు చేయాలి. వాళ్ళకి దేవుడి దగ్గరికెళ్ళి నమస్కారం పెట్టించడం నేర్పించాలి. ధర్మానికి ప్రాతిపదికమైన శైశవ దశలో పడాలి. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం. మనం ఎంత జాగ్రత్త పరులైనా ఇంద్రియాలు చాలా బలిష్టమైనవి కదండీ! చాలా బలమైనవి అవి. కాబట్టి ఇంద్రియాలు కోరుకునే సుఖాలు ఏమున్నాయో వాటిని పరమధర్మబద్ధంగా అనుభవింపచేసి ఆ సుఖాలు సుఖాలు కావు అన్న వైరాగ్య బుద్ధిని సంతరించుకోవడానికి ధర్మపత్నిని స్వీకరించి ధర్మబద్ధమైన కామము చేత ధర్మబద్ధమైన అర్థముగా సంతానాన్ని పొందాలి. కాబట్టి శాస్త్రం విషయ సుఖాలకు కూడా ఈశ్వరుడి వైపు తిప్పింది. కాబట్టి యవ్వనం యందు విషయములనబడే విషమల కలిగిన పాముల చేత కాటు వేయబడకుండా ఆ సుఖాలను ధర్మపత్ని యందు పొంది అర్థాన్ని పొందాలి. అర్థాన్నంటే ఐశ్వర్యాన్ని పొందాలి. కాబట్టి వయసులో ఉన్నాం కదా అని చెప్పి పిల్లలకి అలా నేర్పించాం, అయిపోయింది. ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళ గురించి. వయసులో అలా ఉన్నాం కాబట్టి ఏది చేసినా పర్వాలేదు అనేటటువంటి బుద్ధితో తప్పటడుగులు వేయకూడదు. అది ఎటువంటి వాళ్ళనైనా సరే యవ్వనమునందు విషయములు అనబడే విషము కలిగిన పాముల చేత కాటు వేయబడకుండా అన్నారు. అంటే అవి ఎంత తప్పుదారి పట్టిచ్చేస్తాయి అన్నది మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అటువంటి సుఖాలన్నీ కూడా ధర్మబద్ధమైనవిగా ఉండి వాటిని పొందుతూ అర్థాన్ని పొందాలి. అంటే ఐశ్వర్యాన్ని పొందగలగాలి. కాబట్టి ఇంకా వార్ధక్యం వచ్చాక ఏం చెయ్యాలి అనే విషయాన్ని రేపు తెలుసుకుందాం. కాబట్టి పిల్లలకి చక్కటి భగవంతుడికి శ్లోకాలు చిన్నప్పటి నుంచి నోరు తిరిగేటటువంటి శ్లోకాలు చెప్పి చిన్న చిన్నవే చెప్పండి. పెద్ద పెద్దవి లలితా సహస్రం, విష్ణు సహస్రం చెప్పక్కర్లేదు కదండి చంటి పిల్లలకి. కాబట్టి నోరు తిరిగేవి శుక్లాంబరధరం విష్ణు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఇక శివుడి గురించి అంటారా, త్రయంబకం యజామహే
అది చెప్పామనుకోండి చక్కగా నేర్చుకుంటారు. 4 సార్లు చెప్తే వాళ్ళు ఎందుకంటే బుర్రలో వేరే ఆలోచనలు ఉండవు కదండీ పిల్లలకి. ఇవి చెప్పినవి అలా ఉండిపోతాయి. అవి ఎప్పటిదాకా ఉంటాయి? వాళ్ళు కాలం చేసేంత వరకు కూడా ఉండిపోతాయి. కాబట్టి అటువంటి విషయాలని తల్లి ముఖ్యంగా నేర్పించాలి. అలాగే యవ్వనంలో ఉన్నప్పుడు తప్పుడడుగులు వేయకుండా చక్కగా ధర్మబద్ధంగా తల్లిదండ్రులు చెప్పిన పిల్లలనే పెళ్లి చేసుకుని చక్కటి సంసారం చేస్తూ, ధర్మబద్ధంగా సంసారం చేస్తూ ఐశ్వర్యాన్ని పొందగలగాలి. కాబట్టి రేపు ముసలితనం వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏ రకంగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ, ఇంకొన్ని విషయాలని శివమహాపురాణంలో తెలుసుకుందాం. నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.